లక్నవరం కొత్త అందాలతో రారమ్మంటూ సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. సరస్సులో బోటింగ్ ఇప్పటికే మధురానుభూతులు పంచుతుంటే తాజాగా అధునాతన సౌకర్యాలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన మూడో ద్వీపం అందాలు కట్టిపడేస్తున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించిన ఈ ఐలాండ్ ని తిలకించేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు. చుట్టూ పచ్చని చెట్లు, ద్వీపాల మధ్యలో వంపులు తిరిగిన సరస్సు, నడుస్తుంటే కదలాడుతూ వింత అనుభూతి కలిగించే వేలాడే వంతెన, బస చేసేందుకు స్టార్ హోటల్ సదుపాయాలు, స్విమ్మింగ్ పూల్లో స్నానాలు, నోరూరించే రుచులు. ఇంతకంటే ఆహ్లాదం పొందడానికి ఇంకేం కావాలి? అందుకే లక్నవరం పర్యాటకులకు స్వర్గధామంగా మారిపోయింది. మాల్దీవులను గుర్తుకు తెచ్చే విధంగా లక్నవరం అందాలు పోటీ పడుతూ సందర్శకులను రమ్మంటూ స్వాగతం పలుకుతున్నాయి. సహజ సిద్ధ అందాలకు నెలవైన ఈ ప్రదేశం పర్యాటకుల మదిని దోచేసే అద్భుత ప్రాంతంగా మారిపోయింది. వరంగల్కు 78 కిలోమీటర్ల ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు అందాలు వీక్షించాలే కాని మాటల్లో వర్ణించనలవి కాదు. చుట్టూ పచ్చదనంతో వరంగల్ నుంచి లక్నవరానికి వెళ్లే దారే చూపరులను కట్టిపడేస్తుంది. ఇక్కడ అడుగుపెట్టిన క్షణమే ఆహ్లాదకర వాతావరణం పరవశింపజేస్తుంది. వేలాడే ఊయల వంతెన చూసి మనస్సు ఊయలలూగుతుంది. పెద్దవాళ్లే చిన్నపిల్లల్లా మారితే ఇక పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. బోటు షికారు చేస్తూ హాయిగా ఆనందంగా ఉల్లాసం పొందుతారు. అధునాతన సౌకర్యాలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన మూడో ఐలాండ్ ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తీగల వంతెన ద్వారా మొదటి ద్వీపానికి చేరుకుంటే అక్కడి నుంచి రెండో ద్వీపానికి, మూడో ద్వీపానికి తీసుకెళ్లడానికి స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే గొప్ప వాతావరణం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా దీని ఒక మంచి వాతావరణం కాబట్టి దీని మాటలతో చెప్తే అర్థం కాదు. సో వినాలా చూడాలా తరించాలి. ఒక చారిత్రాత్మక ప్రాంతంలో ఇవి టూరిజం ఏదో ఇప్పటికిప్పుడు మనం ఇట్లా కాకుండా ఇవన్నీ కూడా ఒక 700-800 సంవత్సరాల క్రితము నిర్మించబడ్డటువంటి చెరువులు, కట్టడాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక్కడ మంచి అడవి, పొల్యూషన్ లేనటువంటి అటవీ ప్రాంతము, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, గాలి ఈ ప్రాంతంలో ఉన్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న సందర్శకులు 1-2 రోజులు ఇక్కడే ఉండి సహజ సిద్ధ అందాలను తనివి తీరా తిలకిస్తున్నారు. వేలాడే వంతెనల మధ్య నడుస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేమని పర్యాటకులు చెబుతున్నారు. ఇక్కడ చాలా బాగుంది. బోటింగ్ ఉంది, ఫిషింగ్ ఉంది, స్టే కూడా చాలా బాగుంది. పూల్ ఉంది, ఫుడ్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటుంది. మార్నింగ్ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మేము మా సన్ USA నుంచి వస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తామని వచ్చాము. చిన్న ఐలాండ్ అయినా కానీ ఫెసిలిటీస్ అన్ని బాగా ఉన్నాయి. సో పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు. స్విమ్మింగ్ పూల్ ఉండింది. ఇక్కడంతా నేచర్ లో ఉన్నట్టుగా ఉంది. చుట్టుగా కొండలు, వాటర్, నీరు, వాతావరణం అంతా బాగున్నది. ఇక్కడ నేచర్ లో స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది, సిటీ లైఫ్ నుంచి దూరంగా. మేము మా స్కూల్ పిల్లల్ని తీసుకుని స్టాఫ్ తో అందరితో పాటుగా ఈ లక్నవరం అనే ప్లేస్ కి తీసుకొచ్చాను. సో ఇట్స్ అన్ ఎన్వైరన్మెంటల్ ప్లేస్ అనమాట. స్టడీస్ పరంగా కూడా పిల్లలకి అసలు హ్యాంగింగ్ బ్రిడ్జ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, వీటి ప్లస్ ఇక్కడ రామప్పకి నియర్ బై ఉంటుంది. ఇది ఆ చరిత్ర కూడా మనం పిల్లలకి చెప్పడం జరుగుతుంది. ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు వచ్చినప్పుడు కూడా మనకి కన్సెషన్ పరంగా కూడా బాగుంటే ఇంకా ఎక్కువ మంది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మన రాష్ట్రం వాళ్ళే కాకుండా వేరే దగ్గర నుంచి కూడా రావాలి. అలాగే రూమ్స్ కానీ ఇది కానీ చాలా బాగా చేశారు. బోటింగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. ఫస్ట్ మనకి ఏంటంటే కొండల మధ్యలో నీళ్లు ఉండడం అనేది ఇక్కడ స్పెషాలిటీ. బ్రిడ్జ్ కూడా చాలా ఫేమస్ కదండి ఇక్కడ, హ్యాంగింగ్ బ్రిడ్జ్. మనం ఎక్కడో వెళ్ళి నడుస్తున్నట్టు చాలా బాగా ఆనందపడ్డారు పిల్లలైతే. అందులో చాలా థ్రిల్లింగ్ గా ఉంది. చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. మా పాప భయపడుతూనే ఎంజాయ్ చేసింది. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది ఇది. ఇంకా పిల్లలకి గేమ్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఐలాండ్స్ అన్ని విజిట్ చేసరికి చాలా బాగుంది. यहाँ का एम्बियंस तो अच्छा है, नेचर बहुत अच्छा लग रहा है. वेदर थोड़ा कूल होता तो और अच्छा लगता शायद, लेकिन अच्छा लगा है. बोटिंग
बोटिंग एक्सपीरियंस भी बहुत अच्छा रहा। हाँ, ब्रिज के ऊपर से आए हैं, ब्रिज थोड़ा सा जो हिल रहा है उसमें भी थ्रिलिंग आ रहा है। हमें नहीं लगा था कि वो हिलने वाला मजा आएगा, उसमें भी मजा लगा। ఇక్కడ లక్నవరంలో జిప్ లైన్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ జిప్ లైన్ చాలా బాగుంది. ఇంకా ఈ జిప్ లైన్ కాకుండా బోటింగ్, సైక్లింగ్, పెడలింగ్ అన్ని చాలా ఉన్నాయి. అన్ని మంచి గుడ్ లెనిన్తోను మంచి అధునాతక సదుపాయాలతో మనం దీన్ని అరేంజ్ చేయడం జరిగింది సార్. అలాగే ఫుడ్ కూడా మనకి ఇక్కడ ఇన్బిల్డ్ కిచెన్ ఉంది, ఇన్బిల్డ్ రెస్టారెంట్ కూడా ఉంది మనకి. ఆ రెస్టారెంట్లో కూడా మన ఫుడ్ కూడా ఇక్కడ నుంచి సాపుతారు. దానికి సిబ్బందిని కూడా మనం నియమించుకున్నాం. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కించుకున్న రామప్పను ఆనుకొని ఉన్న ఈ సరస్సును మరింత అభివృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.